నీరా కేపు లేదా? ఇప్పుడు ప్రభుత్వమే అంత అత్యాసంగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి నీరా కేపు పెట్టింది కదా, నీరా కేపులో చేయొచ్చు. కళ్ళు పెస్ట్ చేయదలుచుకుంటే నీరా పెస్ట్ చేయండి, కళ్ళు పెస్ట్ చేయండి. లేదనుకుంటే నందనంలో మనకు 10 ఎకరాల భూమి ఉంది. అక్కడ ప్రభుత్వం 5 ఎకరాలు ఉంది, పక్కన మనకి గవర్నమెంట్ స్థలం 5 ఎకరాలు ఉంది. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి షెడ్లు వేసినాం, అక్కడ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముందల సీజన్ ఉంది, కళ్ళుకు చాలా బై ప్రొడక్ట్స్ ఉన్నాయి, రకరకాల బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన భూసారం శ్రీనివాస్ గారు ఇక్కడ నిపుణులు ఉన్నారు, చాలా సంవత్సరాల సంది దీంట్లో వారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద అనేక బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి కలిపి ఒక మేళ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఎవడో ప్రైవేట్ వాడు ఎలమ ద్వారా ఎక్కడో పెట్టుకుని వాడేదో డబ్బులు పెట్టుకొని ఏదో ఎలమ రాజ్యం ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని సృష్టించుకున్నాడు ఆయన. వాళ్ళకి సపోర్ట్గా ఎవడు బినాముడు ఏం కథ అవన్నీ దిద్దాం. కానీ ఆయన ఏదో చేసుకున్నాడు. అక్కడ లోకల్లో గౌడ్స్ కూడా ఎవరు సపోర్ట్ లేడు. అక్కడ మనం చూసినాం కదా, నేను అడిగిన, నేను అందరినీ చేవెళ్ళ మండలంలో అడిగినా, శంకర్పల్లి మండలంలో గౌడ్స్ని అడిగినా, ఎక్కడ అడిగినా ఎవరు సపోర్ట్ లేదు. గౌడ్స్ భూములే చాలా విపరీతంగా అక్కువ కొన్నాడు ఆయన. ఇప్పటికి కాంట్రవర్సీ ఉంది, మనోళ్ళతోటి గొడవలు అవుతున్నాయి, అక్కడ నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కదలమంటే కదిలే పరిస్థితి అక్కడ ఆ ప్రాంతం నుంచి. ఎందుకంటే ఎవడైనా ఇప్పుడు నా ఊరుంది, నా ఊరు పక్కన ఒక పార్క్ తీసుకొచ్చి నేనే చెట్లు పెంచుకొని కళ్ళు అమ్ముకుంటుంటే లోకల్ గౌడ్స్ ఏం చేయాలి? ఆడ పొద్దుటూరులో కూడా సొసైటీ ఉంది కదా, టంగుటూరులో సొసైటీ ఉంది, కమ్మేట ఉంది, మేడిపల్లి ఉంది, పక్క పొంటి అన్ని ఊర్లు ఉన్నాయి. చిలుకూరు ఉంది, హిమాయత్ నగర్ ఉంది, ఎనకపల్లి ఉంది, ఆ పక్క పొంటి నేను అన్ని తెలుసు నాకు. చిన్నమంగళారం ఉంది, గడ్డమల్లె కూడా ఉంది, హిమాయత్ సాగర్ ఉంది, చెన్నంపల్లి, ఆ చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఊర్లు అన్నీ నాకు తెలుసు. గొల్లగూడెం గిల్లగూడెం అని ఆ చుట్టుపక్కల ప్రగతి రిసార్ట్స్ పక్కన ఉన్నటువంటి అన్ని ఊర్లు తెలుసు మనకి. కాబట్టి ఎవరికి వాడు నా ఊర్లో కూడా నేనే వృత్తి చేసుకుంటా, నేనే కొన్ని చెట్లు పెంచి పెట్టుకుంటా అంటే ఎక్సైజ్ రూల్ ఎందుకు? ఎక్సైజ్ చట్టం ఎందుకు? ఈ ఎక్సైజ్ చట్టాన్ని మార్చి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తే కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చింది అందుకోసమేనా? దీని పట్ల స్పష్టంగా వైఖరి ఉండాలి. ప్రభుత్వమే స్పష్టత చేయాలి. కళ్ళు టెస్టులకు ప్రభుత్వాలు వీళ్ళు అధికారికంగా పోయి చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ వ్యక్తులు ఎంతో మంది చేసుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు కూడా మేము సిపిఎం కలిగిత కార్మిక సంఘంలో పనిచేసినాం కాబట్టి అక్కడ సిపిఎం కొండగారు రాములు గారు ఎమ్మెల్యే ఉండే. అప్పుడేంది రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు అందులో 1000-1200 చెట్లు ఉండేవి. అక్కడ ఏం చేసిండంటే ఆ రామోజీరావు మొత్తం చెట్లు కొట్టేసి ఇది మా 700 ఎకరాలల్లా ఈ చెట్లు అడ్డంగా ఉన్నాయి, ఈ అలంకరణకి మాకు ఈ డిజైన్ చేయనీకి, సెట్ వేయనీకి, ఫిల్మ్ షూటింగ్లో సెట్ వేయనీకి అంటే అక్కడ అనాజ్పూర్ అని పక్కన సొసైటీ ఉంటుంది. గండి చెరువు, అనాజ్పూర్, ఎరిసంగి, ఆ పక్కన ఊర్లన్నీ అనాజ్పూర్ సొసైటీకి ఆ భూమి అంతా వస్తుంది. వస్తే వాళ్ళందరూ మేమందరం కూడా అనాజ్పూర్ ప్రెసిడెంట్ స్వామి బాలరాజు వాళ్ళందరూ ఉండే నేను అప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ ఉంటుంది రంగారెడ్డి జిల్లా. వాళ్ళందరూ కొనిపోయాం. పోతే ఆ మేనేజర్ ఒకటి మాట్లాడి కూర్చోబెట్టినాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండు, అక్కడ చాలా మంది లోకల్ వాళ్ళందరూ వచ్చారు. మాట్లాడి ఏం చేసినామంటే ఒక్క చెట్టును కూడా కొట్టొద్దు, మీ అవసరాన్ని కూడా షూటింగ్కి చెట్లను వాడుకోండి తప్ప మా వృత్తి కొనసాగాలి. ఒక్క చెట్టును కొట్టిన మాత్రం మేము ఫిల్మ్ సిటీని కూడా మీకు పర్మిషన్ మేము ఫిల్మ్ సిటీ మీద దాడి చేస్తామని చెప్పి పెద్ద ఇక్కడ హెచ్చరించి వచ్చినాం. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు ప్రతి ఎంతమంది అంటే దగ్గర 120 మంది గౌడ్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఐడెంటి కార్డు ఇచ్చి అక్కడ ఎవరైతే ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఆ తాళ్ళు ఈ సంవత్సరం పట్టుకుంటాం, మళ్ళీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నాకు రాకపోవచ్చు అందులో కొంతమందికి భాగాలల్లా. కాబట్టి ఎవరికైతే వస్తాయో ఊరు మొత్తం కూడా ఐడి కార్డులు ఇచ్చిండు ఫిల్మ్ సిటీలో. ఎవడు పడితే వాడు పోకుండా ఐడి కార్డు ఉన్న లోపల పోయి గీసుకొని రావాలి. ఆయన ఏం కండిషన్ పెట్టిందంటే ప్రతి సంవత్సరం గీయండి, 31st మాత్రం మమ్మల్ని గీయొద్దు ఆ చెట్లు. ఎందుకంటే మేము వాటికి చెట్లు అలంకరణ వేసి లైట్లు వేసి వాటికి కూడా డెకరేషన్ వేసుకుంటాం. 31st రోజు మాకున్నటువంటి ఫిల్మ్ సిటీలో అన్ని లైట్లు వేయాల్సి వస్తుంది కాబట్టి అంటే మేము ఒప్పుకున్నాం అయిపోయింది. అట్లాంటి ఫిలిం సిటీ కానే ఆ చెట్లను కొట్టకుండా కాపాడుకున్నాడు చరిత్ర మనకు. ఇట్లాంటి 100 ఉదాహరణలు ఉన్నాయి మనకి. కాబట్టి ఏదో కోన్కిసా ఎవడో ఒకటి చెట్లు పెట్టి ఏ పార్కుల పేరుతోటి ఆ పేరుతోటి నేనే చెట్లు గీసుకుంటా అంటే ఈ ఉద్యమం ఇంత నేపథ్యం కలిగింది. గౌడ సమాజం ఇంకా చైతన్యమైంది ఈ రోజుల్లో. ఆ రోజుల్లోనే వృత్తున్నదరే అంత చైతన్యం లేకపోయినా అంత ఐక్యంగా ఎదిరించినటువంటి ఆ తెగగలిగినటువంటి కులంలో వృత్తిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అది సాధ్యం కాకుండా చేయడం కోసమే ఏదైతే మన మీద జరగబోతున్న ప్రమాదాన్ని మనం పసిగట్టడం కోసం ముందుగా చర్చించాలి దీని మీద. లేకపోతే ఇది వదిలేసినాం అనుకోండి ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి? మొన్నవాన్ని అంటా ఉండు, మొన్న ఏమంటాడు, ఇది అవకాశం ఉంటే ఎవరికి వాడు చెట్లు పెంచుకునేటువంటి పర్మిషన్ కూడా ఇస్తాం. ఆయన మాట్లాడిన దాన్ని మీరు విన్నారో లేదో వీడియో, మేము పర్మిషన్ ఇస్తాం, ఎవరికి గీసుకోవాలి, వృత్తి చేసుకోవాలి, కళ్ళుకు మోడరైన్ రావాలి, ఏదో కళ్ళు కంపులలో అదో ఏదో కలిపి ఆ అపవాదు మనకుంది. అపవాదు పోవాలంటే ఈ పద్ధతుల్లో చేయాలంటే అపవాదు పోవడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గాడుదలు కాస్తున్నాయి. ఆ ప్రభుత్వాలు నువ్వు చేయి పెస్ట్ చేయి,
ఇట్లాంటి అవకాశాలు ఉంటే ప్రభుత్వం దాన్ని మోడరైజ్ చేయండి. ఎందుకు చేయట్లేదు? ఇంతవరకు చెట్ల మీకెళ్ళి పడి చనిపోయిన వాళ్ళకి దగ్గర 20 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉంటే ఆ డబ్బులు నీకే చేత కావట్లేదు ప్రభుత్వాలకి. మన చెట్ల మీకెళ్ళి పడ్డోళ్ళ డబ్బులే. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? లస్కర్ కూడా ఉందా ఎంబటే నేను 10 రోజుల్లో రిలీజ్ చేస్తున్నాడు. ఇంతవరకు రిలీజ్ చేయలే. ఆ మధ్య ఏదో 2,27,00,000 కొంతమందికి ఇచ్చారు తప్ప ఇప్పటికి 20 కోట్లు ఉన్నాయి. కమిషనర్ గారు చెప్పాడు 20 కోట్లు పెండింగ్లో ఉన్నాయని. కాబట్టి ఆ డబ్బులు మనకి ఇవ్వాల్సిన సంక్షేమం అవి పక్క పెట్టి పాపం చెట్లు కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి నడువులు ఇరిగి చనిపోయిన వాళ్ళకి సంబంధించిన క్షతగాత్రులైన వాళ్ళ డబ్బులే ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. వృత్తిని మాత్రం ఎవడో ప్రైవేట్ వాడి చేతుల్లో పెట్టి ఆ వానికి సంకలు కొట్టడానికి పోతా ఉండరు. ఇట్లాంటి వాతావరణంలో మనం ఏం చేయాలి? సంఘాలుగా ఏదో ఒక్కరం ఇద్దరం మాట్లాడుకుంటే కాదు కదా, అందరి అభిప్రాయం తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ ఆ సమావేశాన్ని అన్ని సంఘాల అభిప్రాయం తీసుకొని సమావేశం అందరిని పిలవడం జరిగింది. మన ఎలికటి విజయ్ కుమార్ గారు వాళ్ళ భార్య వాళ్ళ ఎవరు చనిపోయారు దగ్గర, వాళ్ళ భార్య అమ్మమ్మ చనిపోయింది, నాయనమ్మ చనిపోయింది, నాయన పోయిండు. ఎంపీ రమణ గారు ఇప్పుడు వస్తా అన్నారు. వాళ్ళ సమావేశం ఉందట పార్టీకి సంబంధించింది. వాళ్ళ సంఘం నుంచి ఆయన పిలవమని అన్నాం కానీ ఆయన పాపం వాళ్ళ అన్నకు బాగాలేదని బెల్లంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన సూర్యాపేటలో ఉన్నాడు. అన్ని సంఘాలను పిలిచినాం మనం. ఫలానా సంఘం అని లేదు. కాకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళ సంఘాలు కొంతమంది వస్తే ఎట్లా రాకపోతే ఎట్లా అనేటువంటిది ఉండొచ్చు. కానీ మనకి ఎవరి పార్టీకి అది కాదు, వృత్తి రక్షణ కోసం చేసుకోవాల్సిన చర్యలకి సంబంధించిన అంశాలు మాట్లాడడానికి తప్ప ఏదో ప్రభుత్వాలు వ్యతిరేకించడానికో లేకపోతే వేరే ఇంకో వాటికి సంబంధించింది కాదు. టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతోటి ఈ నెల 24 నాడు ఒక ప్రోగ్రాం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ పార్కు సంబంధించినటువంటి రామ్దేవ్ రావు మరి ప్రభుత్వ పెద్దలు మాజీ మంత్రివర్యులతోటి అదేవిధంగా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు బూర నరసయ్య గౌడ్ గారు, మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరితోటి కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల దీనికి సంబంధించినటువంటి టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ప్రోగ్రాంకు సంబంధించి దానికి అటెండ్ కావాలని చెప్పేసి ప్రోగ్రాం చేశారు. మరి ఈ ప్రోగ్రాంకు ముందు రాష్ట్రంలో కళ్ళు గీత వృత్తికి సంబంధించి దానికి పోరాటం చేస్తున్నటువంటి దీర్ఘకాలికంగా దాదాపు 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఎంతోమంది గౌడ సంబంధించినటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఈ ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇది చెయ్యాలా వద్దా అనేది ముందు మన కుల పెద్దలతోటి సంప్రదించాల్సిన అవసరము మొదటి ప్రాధాన్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్దేవ్ రావు కావచ్చు, ఇంకా రేపు ఇంకొకరు రావచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళు బిజినెస్ పరంగా వస్తారు. కాబట్టి ఆ బిజినెస్లో భాగంగా ఈరోజు తరతరాలుగా వస్తున్నటువంటి గీతా వృత్తికి దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉన్నటువంటి సందర్భంలో పుడితే రాజయ్య పుట్టాలే, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, గౌడయ్యే పుట్టాలనే నిదానంతో పనిచేస్తున్నటువంటి మన గౌడ పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా మాజీ మంత్రి సీనన్న గారు ఈ యొక్క కళ్ళు గీత వృత్తి పైన అదేవిధంగా నీరా పైన ఆయన చాలా వరకు పనిచేసేసి తెలంగాణ రాష్ట్రంలో నీరా ఉత్పత్తికి మరి బాటలేసినటువంటి మీరు ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున నీరా ప్రాజెక్టును పెట్టి అదేవిధంగా యాదగిరి గుట్ట దగ్గర నందనం ప్రాజెక్టు తోటి పెద్ద ఎత్తున మిషన్లు తెప్పించి దాదాపు ఈరోజు ఆ మిషన్ల ద్వారా లక్షలాది లీటర్లు, ఒక గంటకు లక్షలాది లీటర్ల నీరు ఉత్పత్తి అయ్యేటటువంటి మిషన్స్ ఉన్నప్పటికీ ఈరోజు నిజంగా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా వృత్తిదారులకు నిజంగా మీరు మేలు చేయాలనుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గౌడ సంఘాలందరినీ కూడా ఇప్పుడే వచ్చినటువంటి జయగౌడ రాష్ట్ర అధ్యక్షులు అన్న ఒట్టికూటి రామారావు అన్న గారికి, అదేవిధంగా సత్యమన్న గారికి, మరి వీళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతా. ముఖ్యంగా ఈ యొక్క కులానికి మీరు లాభం చేయాలనుకుంటే వీళ్ళందరితోటి సంప్రదించి, మరి ఇలాంటి ప్రతిపాదన ఒకటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది, మా దృష్టికి వచ్చింది. మరి ఇది చెయ్యాలా వద్దా అనేది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరితోటి ఒకసారి మాట్లాడి వీళ్ళందరి అభిప్రాయం మేరకు మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. మరి ఎవరితోటి సంప్రదించకుండానే ఈరోజు రాష్ట్రంలో ఏ మూలన ఏది జరిగినా ఈ గౌడ కార్మికుల గురించి కానీ వృత్తికి సంబంధించినటువంటి విషయం మీద ఎక్కడ ఏం జరిగినా మీరందరితోటి గతంలో సమీక్షలు సమావేశాలు నిర్వహించి మీరందరూ కూడా వీళ్ళ అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకునేవారు. మరి ఈ ఒక్క విషయంలో ఎందుకు సంప్రదించాలన్నదే ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరందరూ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 136 బీసీ కులాలుంటే ఈరోజు ఆ కుల వృత్తులకు సంబంధించి ఈరోజు నాయి బ్రాహ్మణ వృత్తి కావచ్చు, రజక వృత్తి కావచ్చు, అదేవిధంగా చేనేత వృత్తి కావచ్చు, విశ్వకర్మల వృత్తి కావచ్చు, అదేవిధంగా కుమ్మరి, వడ్రంగి, ఏ వృత్తి అయినా ఈరోజు గ్లోబలైజేషన్లో ఈరోజు కార్పొరేట్ సంస్థలు ఈరోజు దాన్ని మొత్తం లాగేసుకొని ఈరోజు ఫైనల్గా ఏం మిగిలింది? ఈ రాష్ట్రంలో కేవలం గీతా వృత్తి మాత్రమే మిగిలింది. మిగతా వృత్తులు మొత్తం కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయి. ఈ రోజు వాటిని లాక్కుందామంటే కూడా ఎక్కడ కూడా వీలుగా అనేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి సందర్భంలో ఒక పక్క రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క గౌడకు సంబంధించినటువంటి ఈ కులవృత్తికి సంబంధించినటువంటి కళ్ళు విషయం ఏదైతే ఉందో రేపు అతి ప్రమాదకరంగా మారబోతా ఉంది. ఎందుకు? దాదాపు 100 సంవత్సరాల నుంచి మీరు అందరు చూడొచ్చు, మన యొక్క తల్లిదండ్రులు కానీ తాతలు కానీ ఎక్కడ తాళి చెట్టు ఎక్కేవాళ్ళు? వివిధ అంటే గ్రామీణ ప్రాంతంలో రెడ్డి, ఎల్మ, బ్రాహ్మణ ఎవరెవరో పొలాల్లో తాడి చెట్లు ఎక్కేటటువంటి పరిస్థితి. సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా గౌళ్ళ పొలాల్లో తాటి ఈత వనాలు లేనటువంటి పరిస్థితి. మరి రేపు ఈ రామ్దేవరావు చేసేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈయనకు పర్మిషన్ ఇచ్చేసి రేపు ఈయన ద్వారా నీరా ప్రాజెక్టు కానీ దాని ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులు కానీ ఆయన 200 ఎకరాల్లో చేపడితే రేపు రాష్ట్రంలో మారుమూల గ్రామంలో కూడా ఆ యొక్క భూమి యజమాని ఏం చేస్తాడంటే, నేను 4 కూలోలను పెట్టుకొని తాడి చెట్లు ఎక్కించుకొని ఏ విధంగా అయితే ఈ రోజు పాల ఉత్పత్తి కేంద్రాలు గ్రామీణ ప్రాంతంలో పాలు వాళ్ళు సేకరించి ఇలా పాల బూతులకు ఇస్తే మనం చూసాము. ఇలా పాల ఉత్పత్తి కేంద్రాలు ఎవరెవరు ఉన్నాయో మనకు చూస్తా ఉన్నాం. ఈ రోజు పాల డైరీ ఎవరి చేతులలో ఉందో మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ఈ కళ్ళును కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్ళును కూడా అవసరం అనుకుంటే జీతాలు పెట్టి ఎక్కించుకొని ఈ యొక్క రామ్దేవరావు బాబా యొక్క చేసినటువంటి పార్క్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు రాష్ట్రంలో ఈ యొక్క హైదరాబాద్ లో ఈ రోజు మనం చూస్తున్నాం టీ పాయింట్లు విచ్చలవిడిగా ఎక్కడ చూస్తే అక్కడ టీ పాయింట్లు ఉన్నాయి. అదే టీ పాయింట్ల మాదిరిగా రేపు ఈ కళ్ళును కూడా వాళ్ళు మరి పెట్టేసేసి ఈరోజు అగ్రకులాల చేతిలో కావచ్చు, వ్యాపార దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు మేము దీన్ని చేస్తామని చెప్పేసి ముందుకు వస్తారు. మరి అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దీన్ని ఏ విధంగా అడ్డుకుంటారు? మీరు మాట్లాడే ముందు, చెప్పే ముందు, చేసే ముందు ఇంతమంది దీర్ఘకాలికంగా తమ జీవితాలను పరంగా పెట్టి పోరాటం చేసి సర్దార్ సర్వాయి పాపన్న పేరుతోటి ఈరోజు గౌడ సంఘాల పేరుతోటి, ఐక్య సంఘాల పేరుతోటి, కులవృత్తి సంఘాల పేరుతోటి, మోకుదేబతోటి, ఈదములు రకరకాల పేర్లు పెట్టుకొని ఇలా వృత్తిని కాపాడుకోవాలని చెప్పేసి ఏళ్ల తరబడి పోరాటం చేస్తూ ఉంటే ఈ వృత్తిని ప్రైవేటు వాళ్లకు ఏ విధంగా కట్టబెడదామన్నటువంటి ఆలోచన ఏదైనా ఉంటే అది వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
విజ్ఞప్తి మాత్రమే. ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే రేపు 24 తారీఖున జరగబోయేటటువంటి తాడి ఫెస్టివల్ ఉందో దానికి ఏ ఒక్క గౌడు కానీ ఏ ఒక్క గౌడ సామాజిక సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలైనా సరే, ప్రజెంట్ ఉన్న మంత్రి అయినా సరే, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఆ ప్రోగ్రామ్ గిట్లా వెళ్ళి మీరు దాంట్లో పార్టిసిపేట్ అయితే మిమ్మలను ఈ యొక్క కులం అంటే ఈ యొక్క గౌడ సమాజానికి మీరు ద్రోహులుగా మిగిలిపోతారు చరిత్రలు అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మొన్నగా చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క గౌడ్ల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తా ఉన్నాం మనం. మరి దాడులు ఒక పక్క దాడులు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క కళ్ళు కంపౌండ్లు బంద్ అయిపోయినాయి. ఈ రోజు వృత్తి కొనసాగాలంటే మరి భారమైనటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు మళ్ళీ ఈయన ద్వారా ఒక ప్రోగ్రాం చేయించి రేపు ఉత్పత్తి చేయించేసి మరి ఎంతమంది పొట్టలు కట్టదలుచుకున్నారో, ఎంతమంది గీతా కార్మికులు మరి రేపు జీతాల కింద పనిచేయాల్సిన అవసరం. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో మీరు చూడొచ్చు ఒక్కొక్కరికి లైసెన్స్ ఉంది. మరి లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి గీతా కార్మికుడు ఈ రోజు నేను హైదరాబాద్ వచ్చేసి నేను ఒక స్టాల్ పెట్టుకొని నా కళ్ళు నేనే అమ్ముకుంటా అంటే ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? మరి అలాంటప్పుడు ఈ రామ్దేవరావుకు మరి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారో ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం కాదు, ఈ ప్రోగ్రాం అయిన తర్వాత ఎక్సైజ్ కమిషనర్నా లేకపోతే మన మంత్రినా కలవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఎవరిని అడిగినా సమాధానం చెప్పట్లేదు. నేను మొన్ననే నాగరాజు ఫోన్ చేసిన, మొన్ననే వాళ్ళు తీసుకున్నారు, కార్పొరేషన్ చైర్మన్ గా తీసుకున్నారు. మీకేమైనా దీని మీద సమాచారం ఉందా? మీరు మొన్ననే ప్రమాణ స్వీకారం చేశారు కదా, మరి వృత్తికి ఇలాంటివి మరి అన్యాయం జరగబోతా ఉందంటే వాళ్ళకు కూడా మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్తా ఉన్నారు. మరి ఒక పక్క మరి ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లకు వైస్ చైర్మన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వాళ్ళతోటి సంప్రదించకుండా, మాట్లాడకుండా మీకు మీరే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్దేశం ఏం? నిర్ణయం తీసుకురాని కూడా అంటారు, మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టించినట్టున్నారు, మీరు తప్పులో కాలేసినట్టున్నారు. మీరు కులాన్ని ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు కళ్ళు ద్వారా ఈ రోజు బెల్లం తయారైతా ఉంది, చక్కెర తయారైతా ఉంది, బూస్ట్ తయారైతా ఉంది, ఈ రోజు బిస్కెట్లు తయారైతా ఉన్నాయి, స్వీట్లు తయారైతున్నాయి. కాబట్టి ఆధిపత్య అగ్రవర్ణ యొక్క వాళ్ళ యొక్క దోపిడీ వర్గాల యొక్క మైండ్ సెట్ ఏంటంటే, వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఈ కళ్ళు అనేది మనం ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి. ఈరోజు అన్ని కులాలను మనం ఆల్రెడీ తీసేస్తున్నాం. వాళ్ళందరూ అన్ని కులాలు ఉన్నటువంటి వృత్తుల మొత్తం తీసేస్తున్నారు. ఈ రోజు బంగారం చేసేవాడు బంగారం చేస్తలేడు, ఆరకటికలు ఈ రోజు మటన్ కొట్టేటోడు చికెన్ కొట్టేటోడు వాళ్ళు కొడతలేరు. ఈ రోజు రెడ్డి చికెన్ సెంటర్, రెడ్డి మటన్ షాప్, ఈ రోజు రెడ్డి బ్యూటీ పార్లర్, రెడ్డి బట్టల షాపులు, ఈ రోజు బంగారం షాపులు మనం చూస్తా ఉంటే ప్రతి ఒక్క ఈ రోజు బీసీలు చేసేటువంటి ప్రతి కులవృత్తి కూడా ఈ రోజు అగ్రవర్ణాల చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ ఒకే ఒక వృత్తి మన చేతిలో ఉంది కాబట్టి ఈ వృత్తిని కూడా ఏ విధంగా బలహీనపరచాలి, ఈ వృత్తిని కూడా మేము తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. దానికి మనమందరం కూడా 24 జరిగేటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా మనం దాన్ని తీసుకోవాలి, ఆ కార్యక్రమం అక్కడ మరి నీరా ఉత్పత్తి చేయాలంటే ఏ విధంగా ఆయనకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేయాలనుకుంటేనే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ పోరాటం చేసి నీరా తీసుకురావాలని చెప్తే ఒక 10 సంవత్సరాల తర్వాత కానీ ఆ నీరా ప్రాజెక్ట్ ఓపెన్ అయి దానివల్ల ఫలితాలు మరి గౌడ్లన్న కార్మికులకు చెందక ముందే ఈ రోజు కార్పొరేట్ సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లోకి రావడం యొక్క ఉద్దేశం ఏంది? ఈ రోజు దాని మీద మనమందరం కూడా ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఫైట్ చేయకపోతే మన వాళ్ళే ఉండు కదా, మన సీనానే ఉండు కదా, మన పొన్నమ్మనే ఉండు కదా, మన బూర నరసనే ఉండు కదా. కులం సంబంధించి ఒకటే మిత్రులారా, కులానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మన వాళ్ళను కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అది ఏ పార్టీ అన్నా ఉండని, ఎక్కడన్నా ఉండని, కులానికి సంబంధించినప్పుడు మాత్రం అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, అన్ని కులాల అన్ని సంఘాలకు సంబంధించినటువంటి కార్యవర్గం కూడా మన ఏకాభిప్రాయంతో ముందరికెళ్ళి మన యొక్క కులాన్ని మన యొక్క వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క సమావేశం తర్వాత మరి మనం పొన్నమనం కలుద్దామా, అదేవిధంగా మరి కమిషనర్ కలుద్దామా, ఎక్సైజ్ కమిషనర్ కలుద్దామా, దాని నిర్ణయం తీసుకొని ఆ 24 తారీఖు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం ఆపగలిగినట్లయితే అది పెద్ద గొప్ప విజయం
దీన్ని మళ్ళీ ఎవరు కూడా ఆలోచించడానికి కానీ దీని మీద ఆలోచన చేయడానికి కానీ ఎవరు కూడా సాహసించరు. అప్పుడే మనం సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా చెప్పుకుంటాం తప్పితే రేపు ఏదో సర్దార్ సర్వాయి పాపన్న మేము వారసులం అదే అని చెప్పి ఇది అని చెప్పి మనం మాట్లాడడం కాదు, మన మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. రేపు చేతల్లో చూపించకపోతే ఇది మనం చేసినటువంటి రాబోయే తరాలకు మనం అన్యాయం చేసినటువంటి వాళ్ళం అయితాము. రాబోయే తరాలు చాలా బలహీనపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దిశగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. సంఘాలు ఏ రోజైతే నేను ఆ రోజు దేశం చిన్నమలై తాతతో నుంచి తాత దగ్గర మా మహబూబ్ నగర్ మొట్టమొదటిసారిగా మా వెంకన్న గారు ఇక్కడ ఉన్న కొంతమంది అందరూ వచ్చినప్పుడు ఆ సంఘాల స్ఫూర్తితోనే మేము సంఘాల్లో కూడా కలిసి ఆ రోజు నుంచి ఈ రోజు కొత్త కాదు 20 ఏళ్ళకెళ్ళి నుంచి కూడా గౌడ సంఘాలు పనిచేయాలనే ఉద్దేశంతోన నేను మొదటి నుంచి కూడా ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ అలాగే పార్టీలో ఉంటూ వస్తున్నాను. ఈరోజు ఈ యొక్క రామ్దేవ్ బాబా లాగా ఈయన ఒక రామ్దేవ్ రామోజీ తయారయ్యాడు. ఈయన కూడా రామ్దేవ్ బాబా ఎట్లా తయారాడో రామోజీ గౌండ్ల కులాన్ని అక్కడైతే ఆయన చెట్లు నరికిచ్చాడు అక్కడ రామోజీ ఫిలిం సిటీలో. ఈ రోజు ఈయన మనకున్న ఈ యొక్క వృత్తిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది దాడిగా భావిస్తా ఉన్నా. నేను పార్టీ ఏదైనా ఉండొచ్చు, ఫస్ట్ నాకు ఈ కులం ఈ డిఎన్ఏ గౌడ జాతి ఆడబిడ్డగా ఖచ్చితంగా పోరాటం చేస్తా. పార్టీల పోస్ట్ ఉంటే ఉంటది, ఊడితే దానికి భయపడే వ్యక్తిని కాదు. రేవతి గౌడ అనే పేరుతో బయటకు వచ్చింది కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా సంఘాలను కూడా గౌరవించుకోవాలి. సంఘాల సూచనలు కూడా ప్రభుత్వాలు పాటించాలి. సంఘాల పెద్దలను కూడా ఖచ్చితంగా మంత్రి గాని పిసిసి గాని అందరూ పిలుచుకొని అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని కూడా అడగాల్సిన బాధ్యత మా వాళ్ళ పైన కూడా ఉంది, ప్రతిపక్షాల పైన ఉంది, అందరిపైన ఉంది. ఆ రోజు నీరా గురించి అన్యాక్రాంతం అవుతున్నప్పుడు కూడా ఈ సంఘాలు ధర్నా చేసి నాతో కొంతమంది ముఖ్యులు మాట్లాడే రోజు అది నేను మా పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర అలాగే మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి దాని టూరిజం నుంచి కష్టపడి ఆ రోజు ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని నేను తిట్లు తిని కూడా ఆ రోజు టూరిజం నుంచి కాస్త దాని బాధ తప్పించి సీఎం గారు స్పందించి వెంటనే టూరిజం నుంచి గౌడ కార్పొరేషన్ కి దాన్ని బదిలీ చేయడం జరిగింది. కాబట్టి మిత్రులా నేను ఒక్కటే కోరుతున్నాను, ఏదేమైనా కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ గారు లేరు ఫారెన్ వెళ్ళినట్లు ఆయన వచ్చిన తర్వాత రిప్రజెంట్ చేసి ఇలాంటి ఫెస్టివల్లో బంద్ చేయించిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇక్కడ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ఒకటి గౌడ కులస్తులం కాబట్టి మనం పోరాటం చేయాలి. మన వృత్తిని మనమే కాపాడుకోవాలి. వాడు వీడు ఎవరు రారు. ఈ కులాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గౌడు పైన ఉందా లేదా? ప్రతి ఒక్క గౌడు కూడా కంకణం కట్టుకోవాలి. ఏమంటారు ఏ పార్టీలో ఇతో షోకేస్ నోటీస్ ఇస్తారు అంతే కదా, ఏంది ఇచ్చేది? దానికి భయపడి చరిత్రనం అవి గౌండ్లు ఎంత గొప్ప కులంలో పుట్టావు, మీకు ఆ చైతన్యం రాదా? ఆ చైతన్యం లేదా? ఈ సంఘాలు వచ్చి మనకు చెప్పాలన్నా మీరేం చేస్తున్నారు? పార్టీ పెద్దలతో మాట్లాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ముందుగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఫెస్టివల్ గవర్నమెంట్ నుంచి చేసింది కాదు, ఇది ప్రైవేటుది. ఆయన ఒక పార్కును ఎక్స్పోజ్ చేసుకోవడానికి చేస్తున్నాడు, గౌడ కులాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు. కాబట్టి దీన్ని తక్షణమే ఆపాల్సిన బాధ్యత మనందరిది ఉంది. కాబట్టి మనందరం కూడా దీనికి సంసిద్ధులై ఈ యొక్క పోరాటం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ క్యాడీ మ్యూజికల్ ఫెస్టివల్ని ఎమ్మటే ఆపేయాలి. క్యాడీ మ్యూజికల్ ఫెస్టివల్ అనే పేరు ఎంత అందంగా, ఎంత నైస్గా, ఎంత సారీగా ఉందో ఆ రావులకు తెలుస్తుంది. బాగా సానిగా తయారు చేయటం, అందంగా తయారు చేయటం, సమాజాన్ని ఈ విధంగా దోసుకోవడం అనేది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే కులవృత్తిని కళ్ళుని ధ్వంసం చేయడానికి ఆనాడు ఏ విధంగా అయితే థమ్సప్ స్ప్రైట్లు మజాలు తీసుకొచ్చి ఒకనాడు దెబ్బతీసిరు. ఈరోజు థమ్సప్ స్ప్రైట్ మజా అనేది అత్యంత హానికరం అని దానికి ప్రజలు దూరమవుతున్నటువంటి సందర్భంలో తాడి చెట్టు, కల్పవృక్షం, తాడి చెట్టు వల్ల బై ప్రొడక్ట్స్ అని ఎన్నో వస్తున్నాయి. అదేవిధంగా తాటికల నుంచి నీరా వస్తుంది. నీరా కేఫ్ తయారు చేసుకొని ఈ రోజు గౌడ్లు ఆర్థికంగా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. దానికి ఎక్సైజ్ చట్టాలని వాళ్ళకు కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. కావున దీన్ని ఏదో ఒక రకంగా గౌడ్ల నుంచి ఈ యొక్క వృత్తిని దోచుకోవాలి, రాబోయే సంపదను దోచుకోవాలి, వచ్చే కాలంలో వచ్చేటువంటి ఆదాయాన్ని సొంతం చేసుకోవాలి. దీన్ని కార్పొరేటీకరణ చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక రావు ఎక్సైజ్ మినిస్టర్ ఉండడం వల్ల ఇంకొక రావు ఆ రామ్దేవ్ అనే వాడిని ప్రయోగించి ఈ యొక్క పార్క్ పేరుతో దీన్ని నైస్ గా చూపించి దీని ఒక గౌడ వృత్తిని ఒక విధ్వంసం చేయాలని చూస్తున్నటువంటి
ఈ దుర్మార్గాన్ని గౌడ సోదరులతో పాటు బీసీ సంఘాలుగా మేము అందరం ఉండి దీన్ని రద్దు చేయించాలి. వెంటనే ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా గౌడ సమన్వయ సంఘాల ఆధ్వర్యంలో, గౌడ సంఘాల కుల వృత్తుల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళని ముందు పెట్టి ప్రభుత్వ పరంగా అధికారికంగా జరగాలి తప్ప ఎవడో ప్రైవేట్లోనికి కుట్రలో భాగంగా అప్పచెప్పినటువంటి ప్రక్రియ ఏదైనా ఉంటే దీన్ని వెంటనే నిలిపేయాలని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గౌళ్ళ కోసమే కాదు బీసీ కులాలకు మొత్తం పెద్దన్నగా ఉండి బీసీ కుల వృత్తులను కాపాడుకునే దాంట్లో కూడా మీరు ముందు వరుసలో ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని గౌడ్లు అధినాయకత్వంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చేటటువంటి నమ్మకం బీసీ కులాల్లో ఉంది. కాబట్టి ఇవాళ గౌడ సోదరులది బీసీ సోదరుల సమస్య, పూర్తి బీసీ కుల వృత్తులు రక్షించే అది కూడా మనకు గౌడ సోదరులమే ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గౌడ బంధువులకు నా అనుభవం అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క పరుగులు పెట్టే క్రమంలో కరోనా తర్వాత మొత్తం కూడా ప్రపంచం ఆర్గానిక్ వైపు ఒక్కసారిగా తిరిగి చూసింది. ఇవాళ చూస్తే ఎక్కడ కూడా ఆర్గానిక్ స్టోర్లు వెలుస్తున్నాయి. ఆర్గానిక్ పేరుతోటి చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది భారతదేశంలో. దానిలో భాగంగానే ఇవాళ ఒక కొత్త కుట్ర బయటకు వెళ్ళింది. ఆ కుట్రలో భాగమే ఈ టాడీ మ్యూజికల్ ఫెస్టివల్. ఎందుకంటే ఇందాక మన అన్న సత్యవన్న చెప్తున్నట్టుగా ఒక 20 అడుగులు, ఒక 40 అడుగుల తాడి చెట్టు కూడా ఎక్కే గౌడ్స్ మన తాత ముత్తాతలు ఉన్నారు. ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. కానీ పరిశోధనలు జరిగినా కూడా 10-12 అడుగుల తాడి చెట్టు కావాలని ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వానికి తెలియదా చచ్చిపోతున్న సంగతి? కానీ ఆ పరిశోధనల ద్వారా వచ్చిన ప్రతిఫలాలను కూడా గౌడ కులానికి అందకోకుండా చేస్తున్న పరిస్థితి కూడా మన గౌడ కుల వృత్తిని దెబ్బతీయడంలో, మన వ్యవస్థను దెబ్బతీయడంలో దాన్ని ముందుకు రానియట్లే. దానిలో భాగంగానే ఇవాళ మన ఎవరు కూడా కూల్ డ్రింక్స్ తాగటానికి కానీ అంతా నిరాకరిస్తున్నారు. ఇవాళ నిన్న ఒక ఫోటో వచ్చింది పేపర్లో, మన అందరం చూసినాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి సతీమణి అక్కడ పోయి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. తాటి చెట్టు కానీ తాటి ముంజలు కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక రసాయనికాల పదార్థాలు అంటే దాన్ని చల్లకోకుండా వచ్చే అవుట్పుట్ ఏదైనా ఉందంటే తాటి ఉత్పత్తులు మాత్రం అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది తాటి వృత్తులు కానీ ఈత పదార్థాలు కానీ చాలా పవర్ఫుల్. వెనక్కుపోతుంది ప్రపంచం మళ్ళొక్కసారి. ఈ వెనక్కుపోతున్న ఈ యొక్క ప్రపంచంలో అతి పెద్ద వ్యాపారం జరగబోతుంది రేపు భవిష్యత్తులో. ఆ వ్యాపారంలో కూడా గౌడ కుల వృత్తికి సంబంధించిన ఈ చెట్లని కానీ వీళ్ళని ఉండకోకుండా ఈ కార్పొరేట్ శక్తులు ఏంటంటే ఇళ్ళ జొరబడుతున్నాయి. మళ్ళీ ఇందులో జొరబడి ఇందాక ఏదైతే మనం అనుకున్న ఈ 10-12 అడుగుల చెట్లు కూడా ఆయన ఈ రామ్దేవ్ రావు ఎక్కడెక్కడి నుంచో చెట్లను తీసుకొచ్చిండు. మనం చూసిన ఒక పార్కు పెట్టిరు, లక్షల రూపాయలు పెట్టి చెట్లను మనకొచ్చిరు. ఆ పరిశోధన ఫలితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనకు తెలవని అంశం ఏంటంటే 10-12 అడుగుల తాడి చెట్లు కావచ్చు, ఈత చెట్లు కావచ్చు సంబంధించిన పరిశోధన ఫలితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు సంవత్సరంలో వాళ్ళకు చేతికి వచ్చే కల్లువృత్తి కూడా వాళ్ళ దగ్గర ఉంది. త్వరలో వాళ్ళన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి దాని నుంచి వచ్చిన ఉత్పత్తుల్ని బయో ప్రొడక్ట్ గా మార్చి చాలా పెద్ద ఎత్తున వ్యాపారం జరగబోతుంది. ఆ వ్యాపారం జరగాలంటే మన వ్యవస్థ దెబ్బతినాలి. మన వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఆ వ్యవస్థ బలపడుతుంది. దానిలో భాగంగానే ఈ యొక్క టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ అని చెప్పి కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఉస్మానియా జేఏసీగా ఎన్నో ఉద్యమాలు చేసినాం. తెలంగాణ కోసం ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, చావమంటే చచ్చినాం. తెలంగాణ తెచ్చుకున్నాక ఇలా భౌగోళిక తెలంగాణ కోసం కొట్లాడదామని చెప్పిర్రు. తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడదామన్నారు. తెలంగాణ వచ్చి ఇలా 12 సంవత్సరాలు గడుస్తున్నా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడట్లే. ఇలా సామాజిక తెలంగాణ అంటే అన్ని కులాల సమూహం. ఇలా చెప్తున్నట్టుగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కులాల పట్ల వివక్ష జరుగుతుంది. ఇలా మంచికో చెడుకో ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ప్రయత్నం చేసింది. కులగణంలో జనగణంలో కులగణాలు పెట్టాలని చెప్పి కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి కూడా వాళ్ళ ఒక జడ్జిమెంట్ ను తీసుకొని రావడం ఇవాళ మనందరం కూడా సంతోషించాల్సిన విషయం, గర్వపడాల్సిన విషయం. కాబట్టి ఒకటే మేము అడుగుతున్నాం, ఈ కులగణం ద్వారా మీరేందో లెక్కలు తేలుతాయి. ఖచ్చితంగా రాజకీయ గుణపాఠం మేము త్వరలో చెప్తాం. కానీ ఒకటే అడుగుతున్నాం ఈ వేదిక నుంచి, ఇలా రామ్దేవ్ రావుకు మాకేం సంబంధం అండి? ఒకటి మేము అడుగుతున్నాం, ఏమన్నా మాకు కంచం పొత్తా మంచం పొత్తా? మీతో మాకు అసలు ఏం పొత్తు? కంచం పొత్తుందా మంచం పొత్తుందా? మా కులంలో నువ్వు జొరబడి ఇవాళ నువ్వు మ్యూజిక్ ఫెస్టివల్ అని అని చేసి ఈ వ్యాపారంలో జరపాలి, మా వ్యవస్థను దెబ్బతీయాలనుకుంటే ఖబర్దార్ బిడ్డ,
ఇలా మా సత్యం అన్న చెప్పిండు, గతంలో పరిస్థితి వేరు, ఇలా రాజకీయంలో యువకులం ఉన్నాం. ఇలా తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఒక్కొక్కల పైన మా రామారావు అన్న లాంటి ఆయన మా పైన 100 కేసులు ఉన్నాయి. అంతేకాకుండా కుల ఉద్యమాల్లో పనిచేసిన మా ఆయలంకన్న అంబాలన్న, మా దురగన్న, మా బాలరాజు అన్న పెద్ద పెద్ద నాయకులందరి మీద 100 కేసులు పెట్టించుకొని ఉన్నాం. మా వ్యవస్థను దెబ్బతీయాలనుకుంటే మీ యొక్క కోట మొత్తం గదిలిపోతాయి చెప్తున్నా, మీ కుర్చీలు గదిలిపోతాయి. మీ రాజకీయంగా మీరు అంతో ఇంతో దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా ఉండదు. ఇంకోటి చెప్పదలుచుకున్నా, నేను యూనివర్సిటీ నుంచి వచ్చిన కాడి నుంచి కూడా నాకున్న అనుభవం ప్రకారం ఎక్సైజ్ మినిస్టర్ దాదాపుగా గౌడ్స్కే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా చూడబోతే కొత్తగా అగ్ర కులాలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే నా అనుభవంలో కూడా మహబూబ్ నగర్ అనేది లిక్కర్ దందాకు పెద్ద అడ్డాగా మారింది. అక్కడ అగ్రవర్ణాలు మాత్రమే లిక్కర్ దందా చేయాలి, లిక్కర్ మాఫియా. అక్కడ అగ్రవర్ణాలు అగ్ర కులాలు మాత్రమే కళ్ళు వ్యాపారం, ఎక్సైజ్ వ్యాపారం చేయడంలో వాళ్ళు ముందు వరుసలో ఉండి రాజకీయంగా దోచుకుంటూ మన సామాజిక వర్గాలను దోచుకుంటూ ఇలా పెత్తనం చెలాయిస్తారు. దానిలో భాగంగానే ఇలా ఒక వెలమ కులానికి చెందిన వ్యక్తికి ఇలా ఎక్సైజ్ మంత్రి ఎట్లా ఇస్తారు చెప్పండి? ఆయన కులానికి సంబంధించిన వ్యక్తికే ఇలా ఆయన బంధువులకు సంబంధించిన ఆయనకే ఇలా రామదేవరావుకు ఎట్లా ఈ మ్యూజికల్ ఫెస్టివల్ ను అంటగట్టి ఇవాళ ఏదో చేసి మమ్మల్ని ఆగం చేయాలని చూస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎట్లా అమ్ముకొని ఇస్తారు? ఇలా మేము ఒకటే చెప్తున్నాం, మా కులం మేల్కోనంత వరకే. మీకు 300 సంవత్సరాల కిందనే మేమేందో తెలుసు. మా సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కిల్లాని కొలగొట్టి ఈ యొక్క తెలంగాణ గడ్డపై ఒక బహుజన ఉద్యమ వీరుడు ఆ కులంలో పుట్టిన వాళ్ళం మేము చూస్తూ ఉరుకుంటాం అనుకుంటురా? ఖబర్దార్ బిడ్డ, తరిమి కొడతాం. మా కులంలో ఏలు పెట్టి మా కుల వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తే ఒక్కొక్కరిని ఉరికించి కొడతాం. అలా ఎక్కడ వెనక్కి తగ్గమని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఈ యొక్క రేపు జరగబోయే తాడి మ్యూజికల్ ఫెస్టివల్ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం కూడా ఉద్యమంలో ముందుండాలని తెలియజేసుకుంటూ జై గౌడ్. అట్లనే ఇలా మన మిత్రులు చెప్తున్నారు, ఇలా మీరు ఈ వ్యాపారంలో మీరు జ్వరపడరు కదా, అట్లనే లిక్కరు ఇవన్నీ కూడా మా కులానికి మొత్తం ఇచ్చేయండి. ఆ లిక్కర్ వ్యాపారం దందా కూడా మా కులానికి ఇచ్చేయండి. ఎక్సైజ్ అంటేనే గౌడ కులం, మేమే కంపెనీలు నడుపుకుంటాం, మేమే చేసుకుంటాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ కులంలో ఏలు పెట్టి మమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేయాలని చెప్తే మీ కుర్చీలు కదిలిపోతాయి, మీ పదవులు ఊడిపోతాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై గౌడ్, జై పాపన్న. థ్యాంక్ యూ సాంబా. ఇప్పుడు జయగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఒట్టిరు కోటి రామారావు గారు మాట్లాడారు. ఈరోజు ఈ టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతోటి కలుగీత వృత్తిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించడాన్ని అడ్డుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నిజంగా కూడా త్యాగాల పునాదులతోటి ఈ కలుగీత వృత్తి అనేది మరి కొన్ని వందల వేల మంది కలుగీత వృత్తిదారులు తరతరాలుగా పిట్టల్లా రాలిపోయి మరి వృత్తిని ఒక తరం నుండి ఇంకో తరం వరకు కాపాడుకుంటూ మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్ట నష్టాలున్నా కూడా మరి సబ్బండ వర్గాలకు తమ యొక్క శ్రమశక్తితోటి కళ్ళు పోసి సేద తీర్చి అనేక మందికి ఉగ్గుపాలలాగా తల్లిపాలలాగా మరి కళ్ళును అందించిన గొప్ప కులం ఏదైనా ఉందంటే అది గౌడ కులం. ఎంతో మంది మహనీయులు బొమ్మగాని ధర్మభుక్షము, గౌతులచ్చన్న, దేశం చిన్నమల్లయ్య, ఇంకా చాలామంది బైరు మల్లయ్య లాంటి పెద్దలందరూ కూడా మరి ఆనాడు ఈ కల్లుగీత వృత్తి ఒక 45 సంవత్సరాల క్రితం నాకు కూడా గుర్తుంది. ఇది అర్రాస్ పద్ధతి ప్రకారం పాటలు పాడేది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృత్తి అంతా కూడా ఆనాడు కూడా రెడ్లు వెలుమల చేతుల్లో ఉన్న సందర్భం. తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాంతే భూమితో పాటు ఎక్కేవాందే చెట్టు వచ్చిన తర్వాత ఈ సారా కళ్ళు మామలాలు అంతా రెడ్ల వెలుమల చేతుల్లో ఉన్న టైంలో మరి అనేక పోరాటాలు చేసి మరి గౌన్లే ఈ కల్లుగీత వృత్తిదారులే ఈ వృత్తి చేయాలని చెప్పి మరి సొసైటీ వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప చరిత్ర ఈ గౌడ సంఘాల గత నాయకులకు పెద్దలకు ఉన్నది.
మరి అలాంటి పోరాటాలతోని సాధించుకున్న ఈ వృత్తి మరి ఈరోజు ఈ కార్పొరేట్ శక్తుల చేతులకు పోకుండా అడ్డు ఒక కళ్ళు గీత వృత్తి మీదనే కాదు, మన గౌడ జాతిని రాజకీయంగా దెబ్బతీసే పెద్ద కుట్రకే పన్నాగం పన్నిండ్రు. ఎందుకంటే ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో గౌడ సోదరులు అన్ని పార్టీలలో కూడా ముందంజలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళ బతుకు తెరువే ఉండనీయొద్దనే కుట్రతోని నాకు ఇప్పుడే తెలిసింది ఒక గంట కింద ఇక్కడనే రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ అధికారి రికమెండ్ చేసి పంపిండు. అయ్యా నువ్వు ఎట్లా పంపుతావు, ఆయన ఎట్లా లైసెన్స్ ఇస్తాడు, మాకు ఒక సొసైటీకి పరిధి ఉంటుంది, ఇంత ఏరియాలో ఆ సొసైటీ వాళ్ళే అమ్ముకోవాలి. టిఎఫ్టి లైసెన్స్ ఉంటే అందరు కలిపి ఒక 3-4 స్థలాలలో పెట్టి కలిసిమెలిసి అమ్ముకునే చరిత్ర ఉంది. గత 50-60 సంవత్సరాల నుంచి కూడా, నిజాం కాలం నాటి నుంచి కూడా, తర్వాత ఈ కంబైన్డ్ స్టేట్లో కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు మా గౌడ జాతి మీద గీత వృత్తి మీద తరతరాలుగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, ఎవరైనా మా జాతిని నిర్వీర్యం చేయాలి, వీళ్ళు రాజకీయంగా రావద్దు, ఒక దగ్గరనే ఆపేయాలి, వీళ్ళు ఎదగొద్దనే కుట్ర ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇది కొత్తదేమి కాదు. మా సంఘాల నాయకులందరం కూడా మేము దీన్ని ఎదుర్కొంటాము. ఈ మ్యూజికల్ ఫెస్టివల్ అనేది దాన్ని అడ్డుకుంటాము, ఆపేస్తాము. మా సంఘాల నాయకులు అందరం కలిసి కూడా దీన్ని ఎదిరిస్తాము, జరగనీయం. కానీ మా సోదరులైన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు మరియు పెద్దలు బుర్ర నరసయ్య గారు, మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇటువంటి దానికి వెళ్లే ముందు మా సంఘాలందరినీ కూడా పిలుచుకొని ఇది మన కులానికి మన వృత్తికి లాభమా నష్టమా, వేరే కులస్తుని రామ్దేవ్ రావు ఆయనకు మాకేం సంబంధం ఉంది, మా సాంబశివ గౌడ్ అన్నట్టు ఆయనతోని మాకే పత్తు లేదు, ఆయనదేమన్నా కౌండన్య గోత్రమా, ఈ వృత్తికి ఏం సంబంధం ఉంది. మా సాంబశివుడు చాలా బాగా అన్నాడు, ఇంత మొదలు తీన్మార్మల్లన కూడా అట్లనే అన్నాడు. అదే నీకు మాకేముంది, ఇయ్యముందా, ఏమన్నా ఉందా, లేకపోతే నీకు బిడ్డలు గిట్టు ఉంటే మా గౌన్లకి ఇచ్చి కలువు, అట్లనన్నా నీకు కూడా కుల వృత్తి దక్కుతుంది. నువ్వు మా కులంలోకి వచ్చి తరతరాలుగా మా తాతలు ముత్తాతలు మా తండ్రులు మా తల్లులు చేసిన ఈ వృత్తిని వేరే కులాల వృత్తులందరూ కూడా కార్పొరేట్ శక్తులు అన్ని కబ్జా చేసినాయి. మా వృత్తి ఎటువంటి వృత్తి, 70-80 మీటర్లు చెట్టెక్కి పానీయం తెచ్చి మేము అమ్ముతున్నాము. అది నువ్వు ఎక్తావా చెప్పు, నీతో అయితదా? మేము సర్దార్ సర్వాయ పాపన్న వారసులము. 375 సంవత్సరాల క్రితమే కళ్ళమ్మితే ఏమొస్తుందని రాజ్యాధికారం సంపాదించిన వీరుని వంశంలో పుట్టినోళ్ళము. మాతోనే ఎందుకు పెట్టుకుంటావురా నాయన రామ్దేవరావు, విష్ణు స్వరూప్ రెడ్డి, ఖబర్దార్. ఇటువంటి దాన్ని ముఖ్యమంత్రి మా సోదరుడు టిపిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ ఎంబడే ఇది ఆపుదల చేసి ఎటువంటి జీవో ఇవ్వకుండా ఎక్సైజ్ మంత్రి గారైనా దీన్ని నిలుపుదల చేయాలని మా తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చిర్రు. మా పెద్దలు బొమ్మగోని నాగభూషణం అన్న, వేములయ్య గౌడ్, చీకటి ప్రభాకర్ గౌడ్, అంబాల నారాయణ, మా పెద్దలు దుర్గయ్య అన్న, నా సోదరుడు ఐలెంకన్న, ముద్దగోని రామ్మోహన్ గౌడ్ మరియు వట్టికూటి రామారావు గారు, నా సోదరుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి మా సోదరుడు సత్యమన్న, ఆయన కూడా ప్రధాన కార్యదర్శి. ఇక్కడ అంబాల నారాయణ, ఇంకా మా పెద్దలు జక్కే వీరసామన్న, ఇంకా మా సోదరి రేవతి గౌడ్, నక్క కృష్ణ గౌడ్, ఇంకా అందరు సంఘాల నాయకులు, ముద్దగోని రామ్మోహన్ గౌడ్, మా మామ మహేష్ మామ, ఇంకా అందరు ఐలేన్ గౌడ్, బాలాగౌడ్, మా బీసీ సోదరుడు అయిన మా బైరు శేఖర్, బొమ్మ వెంకటేష్, బొంగు వెంకటేష్, గుండాల మల్లేష్ సోదరుడు, ఈ
ఆనంద్ గౌడ్ మీరందరూ కూడా వచ్చినందుకు పిలవగానే మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మన జాతిని వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు. వృత్తి మీద, కుల వృత్తి మీద దెబ్బతీస్తామంటే మన పోరాటం ఎట్లుంటుందో ఈ ప్రభుత్వానికి తెలుసు, గత ప్రభుత్వాలకు కూడా తెలుసు. మేము రాజశేఖర రెడ్డితోనే కాంప్రమైజ్ కాలేదు. మన వృత్తి గురించి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాము. 10 సంవత్సరాలు ఏలిన ఆ ధరకు తెలుసు, ఈ ధరకు కూడా రుచి చూపెడతాము. గౌడ్స్ అంటే ఏందో మా కుల వృత్తి దిక్కు చూస్తే మేము ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వము ఎంబడే దీన్ని నిలుపుదల చేయాలి, ఎటువంటిది ఎంకరేజ్ చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని మొత్తం మేము డిమాండ్ చేస్తున్నాం సంఘాల నాయకులుగా. ఎందుకంటే మా వృత్తి తరతరాలుగా ఎంతో కష్ట నష్టాల కోర్చుకొని మేము అది చేస్తున్నాం. మేము చేసుకుంటామా, కాటమే పండుగ చేసుకుంటాము, ఎల్లమ్మ తల్లి పండుగ చేస్తాము. మేము 40 లక్షల మంది ఉన్నాము. జనగణనలో కులగణన ఇప్పుడు నిజమైన కులగణన తేలుతుంది. ఎందుకంటే కులగణనలో మమ్మల్ని 16 లక్షలు చేసి 18 లక్షలను చూపించారు. కానీ మేము కంబైన్డ్ రాష్ట్రంలోనే మేము 80 లక్షల మంది ఉన్నాము. మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. మా దాంట్లో 5 ఉన్నా కూడా 5గురము అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసే ఉన్నాము. మా దాంట్లో వేరే కులాల లెక్క విడదీసిన సందర్భం ఎక్కడ లేదు. అందరం కలిసే ఉన్నాం. కాబట్టి ఈ పోరాటము గట్టిగా చేస్తాము. ఇటువంటి ఎక్కడ జరగనీయం. ఎందుకంటే మాకు బౌండరీస్ ఫిక్స్ అయి ఉన్నాయి. ఒక్కొక్క దుకాణానికి నీకు ఏ దుకాణం లేనిది నువ్వు ఎట్లా కళ్ళు తెచ్చి అమ్ముతావు, ఏ విధంగా అమ్ముతావు, నీకు మా కులంలో ఉన్నోళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారు. ఒక దుకాణం లైసెన్స్ ఉండాలి, చెట్టు కళ్ళు తెచ్చే పర్మిట్ ఉండాలి. ఇవన్నీ లేకుండా నువ్వు వచ్చి ఏకంగా నేను కార్పొరేట్ శక్తిని, నేను ఇవన్నీ చేస్తా అంటే నువ్వు వేరే వ్యాపారం చేసుకో. మా కళ్ళు వృత్తిలోకి వస్తే ఖబర్దార్, మేము ఎవ్వరం నిన్ను బతకనీయం, ఇక్కడ ఈ రాష్ట్రంలో తిరగనీయం బిడ చెప్తున్నాం ఈ వేదిక ద్వారా. ఇంకా అయితే మా సీనన్న కూడా ఇంత 5 సంవత్సరాలు మా జాతిని ఏకతాటి మీద కాపాడిండు. వైన్ షాప్లల్లో షేర్ ఇచ్చిండు, బార్లల్లో మాకు కోటర్లు, ఆఫులు అన్ని మా జాతికి లాభం జరిగేటట్టు ఇచ్చిండు. పిలువంగానే మా కుల సంఘాలతోని ఒకసారి మీటింగ్ చేసిన పోవాలి కదా. వాళ్ళు చేస్తున్నది కార్పొరేట్ ఏదో రకరకాలుగా. మిగతా వాళ్ళకైతే ఈ కులం గురించి అవగాహన లేదు, వృత్తి గురించి లేదు. ఎవరు పిలిస్తే వాళ్ళు పోతే మళ్ళీ మన జాతి ఎక్కడ పోవాలి, మన వృత్తి ఎక్కడ పోవాలి, మనం రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతోనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో అక్కడ నందనంలో 8 కోట్ల పరికరాలు ఉన్నాయి. అవి ఓపెన్ చేసి అక్కడ నీరా దగ్గర ఇంకెక్కడైనా నువ్వు మన జాతికి జిల్లా హెడ్ క్వార్టర్లల్లా, మండల హెడ్ క్వార్టర్లల్లా అట్లా వృద్ధి చేయాలి. కానీ ఈ రామదేవరావు వాడు వానికి మన వృత్తికి ఏం సంబంధము, మన కులానికి ఏం సంబంధము, ఈ విధంగా నష్టపరిచే పని చేస్తే మేము ఈ రాష్ట్రంలో తిరగనీయము. ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాము, ఇటువంటి దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. ఇంత మొదలు చేసిన ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి అయినా, విజయభాస్కర్ రెడ్డి అయినా, విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో మా పెద్దలు మాచర్ల జగన్నాథం గారు పోరాటం చేసి కమిటీ వేసి గాద వెంకటరెడ్డితోని, శంకర్రావు గారితోని, వీళ్ళందరితో వేసి వేలంపాట రద్దు చేసి సొసైటీలు చేసి తరతరాలుగా మాకు పెద్దలు ధర్మభిక్షం గారు, గౌతు లచ్చన్న గారు, బాలగౌడ్ గారు, దేశం చిన్నమల్లయ్య, ఇటువంటి మహానుభావులు ఉన్న వంశం మాది. అట్లా మా వృత్తి మేము చేసుకుంటున్నాము. ఇంకోరి పరం కానిచ్చే పరిస్థితి అనేది ఈ రాష్ట్రంలో ఉండనే ఉండదు. మీరు మాకు ఎందుకంటే రాజకీయంగా అన్ని పార్టీలలో మా గౌడ సోదరులు వస్తున్నారు కాబట్టి కుల వృత్తి కాడికెళ్ళే నష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కొంతమంది మా ముఖ్యమంత్రి గారిని మిస్గైడ్ చేస్తున్నారు. కానీ అటువంటి జరగకుండా మా జాతి ఎప్పుడైనా కూడా సహాయం చేస్తే మేము అందరికీ రక్షణగా ఉంటామని వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. మా వృత్తికి ఎటువంటి నష్టం జరగకుండా కాపాడాలి. ఈ మ్యూజికల్ తాడి ఫెస్టివల్ను నిలుపుదల చేయాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము.